శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ దర్శన సమయంలో భక్తులతో మాటా మంత్రి నిర్వహించామని అన్నారు. భక్తుల టీటీడీ అందిస్తున్న సదుపాయాలు చాలా బాగున్నాయని తెలిపారన్నారు. తిరుమలలో లేపాక్షి ఎంపోరియంను సందర్శించాలని గత 3 నెలలుగా లేపాక్షిలో విక్రయాలు పెరిగాయన్నారు. హస్తకళలకు పెద్దపీట ఈ పేదల ప్రభుత్వం వేస్తుందని చెప్పారు. త్వరలో మరికొన్ని లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బాగైందా? వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా చేసుకున్నారు. ఏ ఊరు? బాగా జరిగింది కదా. కాటన్ హ్యాండ్లూమ్ థ్రెడ్ వర్క్ కొంచెం పట్టులాగా want us to export also. So we also pack and sell. ఇది కింద మీరు ఆటో వచ్చేటప్పుడు సైడ్గా వేయండి, సైడ్గా వేయండి. స్వామి గారి దర్శనం చేసుకున్నాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. భక్తాదులు కూడా మరి ఇది మంచి ప్రభుత్వం, ఇక్కడ మాకు సదుపాయాలు కావచ్చు, భక్తాదులు ఇచ్చేసినప్పుడు సౌకర్యాలు, భోజన వసతులు, ప్రసాదము అన్నీ బాగున్నాయని కూడా భక్తాదులు స్వచ్ఛందంగా వచ్చి తెలియడం కూడా తెలియజేశారు. అదేవిధంగా తిరుమల పైన ఉన్న లేపాక్షి ఎంపోరియం మరి ఆప్కు కూడా ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేశాను. సేల్స్ కూడా గత 5 నెలలుగా బాగా సేల్స్ పెరిగాయి. ఎందుకంటే హస్తకళాకారులకు, చేనేత కళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ సేల్స్ కూడా బాగా పెరిగింది. దగ్గరలో మరికొన్ని షోరూమ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. గత 5 సంవత్సరాలుగా మరి 5 నెలలుగా కూడా సుమారుగా 50% సేల్స్ పెరిగింది. మేము కూడా ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్ అందరికీ చెప్పాం, ఇంకా మరింత సేల్స్ పెరగాలి, చేనేతలకు అండగా ఉండాలి, హస్తకళాకారులకు అండగా ఉండాలనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ మినిస్టర్, టెక్స్టైల్ సెంట్రల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు కూడా ఈరోజు ఇక్కడికి తిరుపతికి ఇచ్చేశారు. వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ ఉంది. రివ్యూలో చేనేతలు, హస్తకళాకారులకు కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళ మార్కెటింగ్ సదుపాయాలు ఏంటి, వాళ్ళ పనిముట్లు ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటో కూడా టెక్స్టైల్స్ మినిస్టర్ గారికి వివరిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చేనేతకారులకు గతంలో ఏ విధంగా అయితే 14-19లో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో వాళ్ళు తయారు చేసిన వస్త్రాలని మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాం. మరికొన్ని ఆప్కో షోరూమ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. అదేవిధంగా లేటెస్ట్ ట్రెండ్కి ఈరోజు ట్రెండ్ తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, జకార్డ్ కావచ్చు, ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, మేము సపరేట్గా శిక్షణ తరగతులు కూడా